ఎందుకంటే ఎప్పుడైతే మనకి మనోధైర్యం ఉంటుందో అవును చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఉంటుందండి. అవును ఇంకోటి ఏంటంటే మనం ప్రాబ్లం కన్నా మన రియాక్షన్స్ వల్ల ప్రాబ్లం పెద్దదిగా కనిపిస్తుంది అవును అవును కదండి. అవును అసలు నడిచేవాడికి కాళ్ళు నొప్పుల వాడికి నడవడం రావట్లేదని అనుకుంటారు. అసలు కాళ్ళే లేని వాడికి అని చూసుకుంటే మన నొప్పి చాలా చిన్నదైపోతుందండి దెబ్బకి. అవును ఇలాంటి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అవును చాలా అంటే ఒక ప్రాబ్లం ని ఎలాగ ప్రాబ్లంలా చూడాలి, అవును చూసే దృష్టి ఎలా నువ్వు మార్చగలుగుతావు, అవును బాడీ మీద ఒత్తిడి లేకుండా, మనసు మీద ఒత్తిడి లేకుండా ఒక ఫ్లో లాగా ఎలా వెళ్ళగలుగుతావు, ఎలా తీసుకెళ్ళగలుగుతావు ఒక రోజుని, అద్భుతంగా ఉంటుంది అసలు. అవును. మనకి ఎలిఫెంట్ సైకాలజీ అని చెప్తారు. అవును. పుట్టిన తర్వాత ఎలిఫెంట్ ఒక కొంతకాలం పోయిన తర్వాత అది నడవడం పరిగెత్తడం అనే ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని చాలా గట్టి తాడుతోటి కట్టేస్తారు. ఇట్ ట్రైస్ వెళ్దామని ప్రయత్నించినప్పుడు ఆగిపోతుంది, ఎందుకంటే ఎవరు కట్టేశారు కాబట్టి. మళ్ళీ ప్రయత్నిస్తుంది. అలా ఒక 4-5 సందర్భాల తర్వాత అది ఏమనుకుంటుందంటే నన్ను ఎవడో కట్టేశాడు, ఇంకా నేను నడవలేను అనే ఒకనొక ప్రీ ఆక్యుపైడ్ నోషన్, ముందస్తు అభిప్రాయానికి వచ్చేసి సిద్ధంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇంకా మావటి వాడు తాడు కట్టడు, ఎందుకంటే కట్టినా కట్టకపోయినా అది అడవదు. మావిటి వాడు ఇంత పుల్ల పెట్టు కూర్చుంటేనే ఒదిగిపోతుంది. ఇది చిన్న దారం కడితే చాలు, అది దారం కూడా నామకే వస్తే కడతాడంతే. నేను నడవలేను అనుకోవడం. నేను ఈ ఎందుకు చెప్పానంటేనండి, లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్ అని 3 ప్రాసెస్లు ఉంటాయి. మనం నేర్చుకున్నది కొంత ఉంటుంది, అయితే ఒక్కోసారి నేర్చుకున్నదంతా పక్కన పెట్టేసి నాకు తెలిసిందంటే ఏమీ లేదనుకుని అది అంటే స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస చెప్తాడు, యాక్చువల్గా నేను ఇంతవరకు తెలుసుకున్నది వేరే ఉండవచ్చు, ఇప్పుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ నుంచో మరొకటో అనుకున్నది వేరే ఉండవచ్చు, ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఈ అన్లెర్నింగ్ అనేది జరగకపోతే ఏమవుతుందంటే మనం ముందస్తు అభిప్రాయం ఉండిపోతాం. ఈవెన్ ఇది ఇంజనీరింగ్ చదివినా లేకపోతే ఎలాంటి సబ్జెక్టులు చదివిన వాళ్ళైనా సరే, వాళ్ళు చదువుకున్నది దే హ్యావ్ టు అన్లెర్న్ త్రూ ద ప్రాక్టీస్. సో అప్పటిది కొత్తది నేర్పుతుంది. షుడ్ టర్న్ టు విజ్డమ్. దీన్ని మాకు ఎలా చెప్తారంటే ఇగ్నోరెన్స్, లెర్నింగ్, విజ్డమ్. సో ఇగ్నోరెన్స్ ఏంటంటే నాకు తెలీదు, తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తాను అనుకోవడం అనేది కూడా ఇగ్నోరెన్స్ లో ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్గా రావండి. లెర్నింగ్ లో ఎస్ యూ హ్యావ్ టు సిట్ ఆన్ దట్. నీ డిసిప్లిన్, నీది ఎంత ఒదిగి ఎంత సరెండర్గా ఉంటామో అంత బాగా విద్య నేను వరిస్తుంది. ఈ విద్య వరించడం అనేది మోడర్న్ ఎడ్యుకేషన్ కాదండి నేను మాట్లాడేది. ఆసుగా కూడా మనం నిద్దట్లో ఉన్నా ఏదైనా చెయ్యాలి అనేది కరెక్ట్గా పంక్చువల్గా మన బాడీ అలారం ఒక రిథంలో ఉంటుందండి, అది లేపుతుంది. విచ్ అది ప్రాక్టికల్గా మనం చేస్తే ఇట్ టర్న్స్ టు విజ్డమ్. అంటే ఒక నాలెడ్జ్ని పొందడానికి నేర్చుకోవాలి, నేర్చుకున్నది మళ్ళీ రీరైటింగ్, రీఫ్రెషింగ్, రీవైండింగ్, రీలర్నింగ్, విచ్ టర్న్ టు విజ్డమ్. ఇది ప్రతి వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఏదైనా ఒక సెట్ ఆఫ్ లైక్ స్పైనల్ డిజార్డర్స్ అని తీసుకున్నాం అనుకోండి, అందరిది ఒకటే బాడీ, హ్యూమన్ బాడీ 33 వర్టిబ్రే, స్పైన్ ఇవే ఉంటాయి. కానీ ఎక్కడ ఎవరిది బ్లాక్ అయింది, దేని వల్ల సిమ్టమ్ వస్తుంది అన్నది ఇట్ ఇస్ యూనిక్ థింగ్. సో నేర్చుకోవడం ఇది ఇలా ఉంటుందని తెలుసు, ఇది ఎలా అక్కడ వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుందో తెలుసుకోవాలి, లేదా తెలియబడాలి, దాన్ని క్లియర్ చేయాలి. సో ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది. అదే అన్వేషించడమే, అంతే, వెరీ సింపుల్.